జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజల్లు. ఈరోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు రాష్ట్రంలో 16 ఏళ్లలోపు విద్యార్థుల్ని సోషల్ మీడియా చూడకుండా నిషేధిద్దామనే ఒక ప్రతిపాదన తెచ్చారు. చాలా మంచి నిర్ణయం అది. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 90 రోజుల్లో 13 ఏళ్లలోపు విద్యార్థులు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తామన్నారు. చాలా మంచి నిర్ణయం ఇది. మనోవికాసానికి గురి కావాల్సిన విద్యార్థులు మనోవికారాలకు గురవుతున్నారంటే ఈ స్క్రాప్ లాంటి సోషల్ మీడియా కానీ, మాదక ద్రవ్యాలు, గంజాయి, ఇటువంటి వ్యసనాలు కానీ, వీటి వల్ల విద్యార్థి లోకం ఎట్టిపోతుందంటే ఒక తరం చచ్చిపోతుంది. నేను ఎప్పుడు చెప్పే మాట ఇది. కాబట్టి చాలా మంచి నిర్ణయం ఇది. విద్యార్థుల్ని మనోవికాసానికి గురి చేయాలి కానీ మనోవికారాలకి గురి చేయకూడదు. ఇటీవల జరిగిన ఒక ఘటన, సుమారు 4 రోజుల క్రితం జరిగిన ఒక ఘటన చూసి మనసు చెలించిపోయింది. నాకు హృదయ విదారకమైన దృశ్యం అది. మా చిన్నప్పుడు మేము తప్పు చేస్తే స్కూల్లో మాస్టారు చేయి జాపి స్కేల్తోనో పేకబెత్తంతోనో కొడితే మేము వెక్కి ఎడిచేవాళ్ళం. మొన్న కృష్ణా జిల్లాలో ఒక స్కూల్లో మాస్టారు సిగరెట్ కాల్చేయడం టాయిలెట్లో విద్యార్థిని దెబ్బలాడితే విద్యార్థులందరూ పిడిగుద్దులు గుద్ది ఆ మాస్టర్ని కొడితే ఆయన వెక్కి ఏడుస్తున్నారు. నిజంగా సమాజం తలదించుకోవాల్సిన సంఘటన ఇది. ఈ సంఘటన చూశాక మనం ఎటుపోతున్నాం, ఏ రకంగా పోతున్నాం? వాస్తవానికి వీటన్నిటి ప్రభావం మా విరివిగా సమాజంలో విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపుగా గంజాయి మీద ఉక్కుపాదం మోపింది. అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్లో క్లీన్ చేసిన పొరుగు రాష్ట్రాల నుంచి కానీ ఎక్కడి నుంచి ఈరోజు గ్రామాల్లో గంజాయి వ్యాపించేసింది. అది మాత్రం కఠినమైన వాస్తవం, ఎవరు కాదనలేని నిజం. విద్యార్థి లోకానికి మనకి తెలియదు ఎక్కడ అమ్ముతారు ఏంటి అన్నది, కానీ అది అవసరమైన వాళ్ళే తీసుకునే వాళ్ళకి ఎక్కడ అమ్ముతున్నారు అన్నది తెలుసు. మన ఊళ్ళో మనకు తెలియకుండా అమ్ముతారు. కాబట్టి ఈరోజు విద్యార్థి లోకాన్ని గంజాయి నుండి వేరు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకనంటే ఎక్కడైతే మాదక ద్రవ్యాలు లభిస్తాయో, మనం ఎవరి కోసమైతే ఒక తరం కోసం ఎవరు ఆలోచిస్తున్నా ఆ తరం చచ్చిపోయాక మనం చేసేది లేదు. ఒక దశ దాటితే పోలీసుల మీద కూడా ఒత్తిడి పెరిగిపోతుంది, క్రైమ్ రేట్ పెరిగిపోయి. కాబట్టి నా సూచన ఏంటంటే ప్రతి మండలానికి సమర్థులైన 20 మంది పోలీస్ కానిస్టేబుల్స్ తోటి ఆ సమీపంలో ఉన్న స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ వాటన్నిటిలోని వాళ్ళ చేత మోటివేషన్ చేస్తూ ఎవరైతే ఈ క్రిమినల్ ఐడెంటిటీ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ మాదక ద్రవ్యాలకి బానిసలైన వాళ్ళని సమాజం నుండి ఆ స్కూల్ నుండి సపరేట్ చేసి వాళ్ళని ఏదైతే రీహాబిలిటేషన్ సెంటర్స్ అవి చేసి కాయకల్ప చికిత్స చేయాలి. ఎందుకనే పోలీసులు అంటున్నానంటే ఒక టీచర్ చెప్పేదానికన్నా పవర్ఫుల్గా చెప్పగలిగిన శక్తి, మోటివేషన్ చేయగలిగిన శక్తి పోలీస్ శాఖకు ఉంటుంది. కాబట్టి నేను సూచించేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కానీ, హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారికి కానీ, వీరు కూర్చుని ఆలోచించుకొని ఒక సమర్థమైన టీములతోటి రాష్ట్రంలో మొత్తం విద్యార్థుల మీద నిఘా పెట్టి సమాజం నుంచి ఈ ఎవరైతే వ్యసన పరులు వాళ్ళని విద్యార్థి లోకం నుండి దూరం చేసి వాళ్ళని రిపేర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా మరొక చిన్న విషయం ఏంటంటే, మనం స్కూల్ కమిటీలు అవి చూస్తుంటాం. స్కూల్లో జరిగే ఉత్సవాలు, ఫంక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు రాజకీయ నాయకత్వం కుర్చీలో టీవీగా కూర్చుంటారు. స్కూల్ మాస్టర్లేమో అక్కడ నిలబడి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకు హోదా ఏం చేసి తెచ్చామనో మనకు హోదా నాకు అర్థం అవదు. ఈ అధ్యాపకుణ్ణి, గురువుని గౌరవించిన సమాజాన్ని ఏ రకంగా ఎత్తురెళ్తుంది ఈ సమాజంలో నాకు అర్థం అవదు. మన కళ్ళెదురకుండా మనం టీచర్లను గౌరవించుకోవడం, మనం కూర్చొని టీచర్ల మీద ఆదేశాలు జారీ చేస్తుంటే విద్యార్థులకు మనం ఏ ఇండికేషన్ ఇస్తాం? అది వాళ్ళ మనసులో నాటుకుపోతా. ప్రతిదానికి కూడా తప్పు చేసిన వాడు తప్పు ఎత్తి చూపడమే కదా, తప్పు కారణం లేని వాటిని కూడా మనం అధ్యయనం చేయాలి. కాబట్టి
అయితే కృష్ణా జిల్లాలో జరిగిన సంఘటన ఎంత క్రూరమైందంటే కనీసం దాని మీద జిల్లా విద్యాశాఖ అధికారులు వచ్చి దర్యాప్తు చేసి వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళ కెరీర్ పాడైపోతుంది లేదా 10th క్లాస్ పరీక్షలు లేకపోతే ఇదే అని చర్చించుకుని ఈ వీడియోలు ఎవరు తీశారని దాని మీద వాళ్ళ దృష్టి మరల్చి తూతూ మంత్రం కింద ముగించారు. దీని మీద చాలామంది స్పందిస్తారని నేను అనుకున్నాను. ముఖ్యంగా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారని ఆశించాను. కానీ బహుశా మరి వారి వరకు చేరలేదేమో తెలీదు. భవిష్యత్తు ఎందుకంటే సొసైటీలో మంచి కన్నా చెడు విపరీతంగా పాకుతుంది. ఇది ఈరోజు మీరు ఇక్కడ తీవ్రంగా ఖండించి దాని మీద తగిన చర్య తీసుకోకపోతే భవిష్యత్తులో అది ఒక క్యాన్సర్లా వ్యాపించి అన్ని స్కూల్స్కి చేరుతుంది. ఈవేళ వాస్తవానికి ఏ టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ కూడా విద్యార్థుల్ని మందలించాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు. కొట్టకపోయినా మందలించకపోయినా వాళ్ళ జీతాలు వాళ్ళకు వస్తాయి. వాళ్ళు ఆవేదనతో మన పిల్లలు పాడవకూడదని సహృదయంతో పిల్లల్ని మందలిస్తే దాని మీద ఖండించి తల్లిదండ్రులను ఏమనాలి? ఒకటి, విద్యార్థులు తప్పు చేస్తే దాని బాధ్యుల్ని తల్లిదండ్రులను చేయాలి. ఆ క్లాస్ రూముల్లోని వాళ్ళు ఏమైనా అవకతవకలు చేస్తే టీచర్స్ కూడా ఇలాంటివి రిపోర్ట్ చేసి ఇది ఉండదు. ఎందుకనంటే మనకెందుకులే ఈ సోకాల్డ్ లోకల్ పొలిటికల్ నాయకత్వాలు వీళ్ళతో మనకెందుకు ఇబ్బందులు, మనకెందుకు తలనొప్పి అనుకుని వదిలేస్తారు. కాబట్టి నేను సూచించేది ఏంటంటే విద్యాశాఖతో పోలీస్ శాఖ అనుసంధానమై విద్యార్థులను సక్రమైన మార్గంలో నిలబెట్టడానికి వేళ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానీ ఈగిల్ టీం కానీ వీళ్ళు పూర్తిగా మమేకమై ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న రుగ్మతల్ని పూర్తిగా రూపుమాపి సమర్థమైన విద్యార్థుల్ని భవిష్యత్ తరాలకు అందించడానికి విద్యాశాఖతోటి అధ్యాపకులతో కలిసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ దీని మీద సహకరించాలని నా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వందే మాత్రం, జై హింద్.